హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మే 22వ తారీఖు శుక్రవారం. సో ఈ వీడియోలో మనం స్టాక్ ఆప్షన్స్ చాలా ఈజీగా చేసేయవచ్చు. ఎందుకంటే సరిగ్గా నేర్చుకుంటేనే సుమా అందరికీ సాధ్యమే, కానీ అందరూ సరిగ్గా చేయలేకపోవచ్చు. ఎందుకంటే ప్రాపర్గా నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ కొటేషన్ ఒకసారి చూద్దాం మనం. బిగ్ రిజల్ట్స్ యూజువల్లీ గ్రో ఫ్రమ్ బోరింగ్ కన్సిస్టెన్సీ అనమాట. అంటే డే 1, డే 30, లేదా డే 100, లేదా డే 365, అంటే 1 ఇయర్, లేదా డే 1000. సో అద్భుతమైన ఫలితాలు సాధించాలంటే నిరంతరం సాధన చేయాలి. దానికి ఒక చెట్టు, ఒక విత్తనం వేసామనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అలా చూసుకుంటేనే కదా ఒక నిర్ణీత వ్యవధిలో అది మనకి ఒక అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం ప్రారంభిస్తుంది అనమాట. సో చాలా బోరింగ్గా ఉంటుంది. ఏదైనా ఒకటి సాధించాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది. ఇంట్రాడే మరి ఇంకెంత జాగ్రత్తగా చేయాలి. ఒక చెట్టుని ఒక ఫలితం సాధించాలి, ఒక ఫలం మనం పొందాలంటే ఎంత పద్ధతిగా, ఎంత నేర్పుగా, ఎంత ఓర్పుగా, సహనంగా ఉండాలి మనం. అటువంటిది మరి ఇంట్రాడేలోనే ఒక అద్భుతమైన ఫలితాలు సాధించాలంటే మీరు ఎంత నేర్చుకోవాలి. సో ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే దూకేయాలి. ఇది చాలా రాంగ్ పద్ధతి. ఇక్కడ ఈ చార్ట్ చూద్దాం. ఈరోజు అంటే మే 22 తారీఖు శుక్రవారం నాటి నిఫ్టీ ఇండెక్స్ అనమాట. సో మార్నింగ్ 9 గంటల 15 నిమిషాలకి మార్నింగ్ మార్కెట్ మంచి గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. కాకపోతే గ్యాప్ అప్ అయిన వెంటనే మనం దూకేయకూడదు. ఒకసారి ట్రెండ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. నేను నార్మల్గా ఇంట్రాడే 15 నిమిషాల టైం ఫ్రేమ్లో చేయమని చెప్తాను. మనకు కొంచెం టైం ఉంటుంది ఆలోచించడానికి, ప్లానింగ్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి. ఒక 15 నిమిషాల టైం ఫ్రేమ్ అయితే కావాలి మనకి. 5 నిమిషాలు, 3 నిమిషాలు వర్కౌట్ అవ్వవు. అంత సూపర్ ఫాస్ట్గా రోబోటిక్ లెవెల్లో మీరు చేయగలిగితే అద్భుతం. నేనైతే చేయలేను. 15 నిమిషాల టైం ఫ్రేము పర్ఫెక్ట్గా నా మెంటాలిటీకి సూట్ అవుతుంది. ఓకే. సో 15 నిమిషాల తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో కన్ఫర్మేషన్ వచ్చే వరకు, అంటే ట్రెండ్ కన్ఫర్మేషన్ రావాలి మనకి. స్టాక్ ఆప్షన్స్ ఎప్పుడు కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు మాత్రం పొరపాటు కూడా ట్రై చేయకూడదు. మార్కెట్లో రికవరీ వచ్చిన తర్వాత, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఈరోజు చూడండి, చక్కగా 9:30కి, అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం 9:30కి చక్కగా మనకి కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది 1:30 వరకు కొనసాగింది. 9:30కి మార్కెట్లో మనకి కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి. ఇంతకుముందు నేను, అంటే ఈ రకరకాల యాప్స్ రాకముందు చాలా వరకు కూడా నేను ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని, వాల్యూమ్స్ చూసుకొని, ఒక వాల్యూము ప్రకారంగా మనకున్న 2 ఫార్మెట్స్ ప్రకారంగా అందులో ఫిల్టరేషన్ అయిన తర్వాత ఏ స్టాక్లో మనం ఎంట్రీ తీసుకోవాలి, దీన్ని మళ్ళీ మన చార్ట్లో తీసుకొని మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, టూల్స్ ప్రకారం చెక్ చేసుకొని ఆ వచ్చిన 4-5 స్టాకులో ఒక ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేసేవాడిని. దీనికి ఒక 10 నుండి 15 నిమిషాలు టైం అయితే పట్టేది నాకు. ఇప్పుడు ఏమైంది, చాలా మంచి యాప్స్ వచ్చినాయి మనకి. వీటిలో చాలా వరకు కూడా ఫ్రీ యాప్సే ఉన్నాయి. ఈ యాప్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వితిన్ ఒక 2-3 నిమిషాలు మార్కెట్ 9 గంటల 15 నిమిషాలకి ఓపెన్ అయింది. 9 గంటల 30 నిమిషాలకి మనం కన్ఫర్మేషన్ తీసుకున్నాం. మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది, బుల్లిష్గా ఉందని చెప్పి. ఇప్పుడు మనం ప్రారంభించవచ్చు, మన పని మనం ప్రారంభించవచ్చు. స్టాక్ ఆప్షన్స్లో ఈజీగా ఈరోజు ఏ స్టాక్ ఆప్షన్స్ మనం చేయవచ్చు అనేది ఒక 2 యాప్స్ చాలా క్లీన్గా చెప్తాయి. ఒక యాప్ మీకు మార్నింగ్ బిఫోర్ ఓపెనింగ్ ది మార్కెట్ చెప్తుంది. ఇంకొక యాప్ మార్కెట్ ఓపెన్ అయిన 3 నిమిషాలకు చెప్తుంది. ఈ 2 యాప్‌ల్ని ఎలా యూజ్ చేసుకోవాలి మీరు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సిందే కదా. ఎప్పుడైతే మనకి అన్ని విధాలుగా కంఫర్ట్‌గా ఉన్న స్టాకులో ఒక ఆప్షను, అది కూడా ఇందామని ఆప్షన్ మాత్రమే తీసుకోవాలి. ఆ ఆప్షన్ తీసుకున్న తర్వాత బ్రహ్మాండంగా మార్కెట్లో ఈ బుల్లిష్నెస్ కంటిన్యూ అవుతున్నంతసేపు మనం దాంట్లో ఉండవచ్చు. స్టాక్ యొక్క ప్రైస్ యాక్షన్, దాన్ని మనం స్టాక్ యొక్క ప్రైస్ చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా నిఫ్టీ ద్వారా కూడా. నిఫ్టీ సాలిడ్గా ఉంది, స్ట్రాంగ్గా ఉందనుకోండి, మన ప్రైస్ కూడా, అంటే మనం తీసుకున్న స్టాక్ ఆప్షన్ యొక్క ప్రైస్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. 2 చార్ట్లు చక్కగా చూసుకుంటూ ఎప్పుడైతే మార్కెట్లో కరెక్షన్ స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఇమీడియట్గా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని బయటపడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ ఆప్షన్స్ ఓన్లీ ఫర్ ఇంట్రాడే బాగా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతాయి. పొర్రపాటును కూడా రేపటి రోజు కోసం, నెక్స్ట్ డే కోసం క్యారీ చేయకండి. ఎందుకంటే ఆ స్టాకులో మొమెంటం బాగుందనుకోండి, ఈరోజు మీరు మంచి లాభంతో అమ్మితే రేపొద్దున దీనికంటే, మీరు అమ్మిన దానికంటే చక్కటి ఫిబొనాషీ రిట్రేస్మెంట్ ప్రకారం కూడా మనకు ఒక 30%, 20% డిస్కౌంట్లో దొరుకుతాయి. అంటే ట్రెండ్ కన్ఫర్మ్ ఉంటే అదే స్టాక్ పైకి వెళ్తుంది అనుకోండి, ఈరోజు ఎక్కడైతే క్లోజ్ అయిందో రేపు ఇక్కడి నుంచి హయ్యెస్ట్ లెవెల్కి ఓపెన్ అయినా కూడా మళ్ళీ మనకి ఒక 40-30% డిస్కౌంట్కి వచ్చి తీరుతుంది.
ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. సో ఈరోజు చూడండి, మార్కెట్ చక్కగా 130కి మార్కెట్‌లో బ్రేక్ అంటే సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది. బేరిష్‌నెస్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్‌గా 3 గంటల 15 నిమిషాల వరకు బ్రహ్మాండంగా మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతూనే ఉంది కదా! సో మార్కెట్ పడుతున్నప్పుడు నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, ఈ 2 మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మార్కెట్ పడుతూ ఉంటే స్టాక్ ఆప్షన్స్ కొనవద్దు. లాంగ్ కోసం పుట్లు కొనొచ్చు ధైర్యం ఉంటే. లేదు, అప్పటికి మనకు ఒక ట్రేడ్ అయిపోయింది చాలని కూర్చుంటామా, వెరీ వెరీ హ్యాపీ. ఈ పద్ధతి ఫాలో అయితే స్టాక్ ఆప్షన్స్లో నష్టం వచ్చే ప్రసక్తే ఉండదు. ఒకవేళ మనం తీసుకున్న స్టాక్ ఆప్షన్ ఏదన్నా పొరపాటున నష్టం వచ్చిందనుకోండి, ఒక 10% అన్నా 15% అన్నా లాస్ పెట్టుకొని, స్టాప్ లాస్ పెట్టుకొని బయటికి వచ్చి ధైర్యం కూడా చేయాలి. అసలు ఏమీ చేయము, మేము కొంటాము, సాయంత్రం వరకు కూర్చుంటాము, నష్టం వచ్చినా చూస్తూ కూర్చుంటామంటే ఏం చేయలేం. ఒక టెక్నిక్ ఫాలో అవ్వాలి. అలాగే నష్టానికి సిద్ధపడాలి. ఇంతకుముందు చెప్పినట్టు 2 యాప్స్ ఉంటాయి. చక్కగా ఒకటేమో మార్నింగ్ అంటే బిఫోర్ ఓపెనింగ్ ది మార్కెట్‌లోనే మనకొక స్టాక్ అయితే ఇస్తుందది. చక్కగా ఎర్లీ మార్నింగ్ 7:30, 8:30 బిఫోర్ ఓపెనింగ్ ది మార్కెట్, అది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. చార్ట్ వేసుకోవాల్సిందే దానికి కూడా. ఆ తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకొక యాప్, అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో, రెండిటిని కూడా కంపేర్ చేసుకొని మనం కొంచెం ముందుకు వెళ్తే చక్కటి లాభాలు పొందవచ్చు. దాదాపు 90% సక్సెస్ అయితే సాధించవచ్చు. నష్టం లేకుండా ఏ ట్రేడ్ అయితే ఉండదు. ఇంత గట్టిగా చెప్తున్నాను కదా, నష్టం ఉండదు అనుకోవద్దు. ఆప్షన్స్ ట్రేడింగ్ 100% రిస్క్. కాకపోతే మీరు పర్ఫెక్ట్‌గా చేస్తే ప్రతిరోజు కూడా డబల్ ఏం కర్మ, 3-4 రెట్లు కూడా కొట్టవచ్చు. నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేర్చుకోండి. ప్రాపర్‌గా నేర్చుకోండి. చక్కటి లాభాలు పొందొచ్చు. స్టాక్ మార్కెట్ అందరికీ వెల్కమే చెబుతుంది. ఇది అందరికీ సాధ్యమే. నేను చేయగలనా? నాకొస్తుందా? రాదా? అని డౌటే వద్దు. మీకు కాస్తంత స్టాక్ నాలెడ్జి ఉంటే, మార్కెట్‌లో ట్రేడింగ్ పరిజ్ఞానం ఉంటే బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. బ్రహ్మాండంగా చేయొచ్చు. దీనికి కూడా కాస్త మంచి ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. అందరూ అన్ని పనులు చేయలేరు. గుర్తుపెట్టుకోండి. సో, ప్రతి సాటర్డే, సండే మనం చక్కగా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ఎలా చేసుకోవాలి, అలాగే స్టాక్ ఆప్షన్స్. సో, ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకుంటాం. ఒక 1 అవర్, 1 ½ అవర్ ఒక్కొక్క క్లాస్ ఉంటుంది. అలాగే మనమేమి చాలా అదిరిపోయే ఫీజులైతే ఉండవు. చాలా చాలా నామినలే ఉంటుంది. సో, ధైర్యం ఉంటే చక్కగా నమ్మకం, ముందు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే నన్ను ఖచ్చితంగా సంప్రదించండి. నేర్చుకునే ప్రయత్నం చేయండి. మంచి లాభాలు పొందండి. ఇంతకు మించి ఏం చెప్తాను చెప్పండి? ఈరోజు కూడా మనకి మంచి లాభమే వచ్చిందని చెప్పొచ్చనమాట. హెచ్‌సీఎల్ టెక్‌లో దాదాపు రూ. 10,900 వచ్చింది. అలాగే జియో ఫైనాన్స్ ఈరోజు సెలెక్ట్ చేయడానికి ఎలా సెలెక్ట్ చేసాం? ఇది కూడా మీరు నేర్చుకోవాలి కదా! ప్రతిరోజు ఒక స్టాక్‌ని, కొత్త స్టాక్‌ని ఎలా పట్టుకోవాలి? దాన్ని ఎలా ట్రాక్ చేయాలి? అదే రోజు చేయొచ్చా? నెక్స్ట్ డే చేయొచ్చా? ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఈరోజు కొత్తగా మనం జియో ఫైనాన్స్ వెంటపడ్డాం. మంచి లాభాలు వచ్చినాయి. 5,600 వచ్చింది. అలాగే నిఫ్టీ మార్నింగ్ మనం మంచి కాల్ చేసాం. 23,800 కాల్‌లో మనకు ఒక రూ. 5,000 వచ్చింది. ఆ తర్వాత 130 తర్వాత బ్రేక్ అయింది కానీ నేను పుట్ సైడ్ వెళ్ళలేదు. అప్పటికి సరిపోయింది మనకి చాలు. 21,669 చాలు కదా! ఎక్కడో చోట మనం ముగించాలి. రోజు మొత్తం ట్రేడ్స్, అలాగే మల్టీ ట్రేడ్ చేస్తే చాలా చాలా రిస్క్‌లో పడతాం. నిజమా కాదా? నేను చేసిన ట్రేడ్స్ వాటి తాలూకు యొక్క లాభాలు చూపించే ఉద్దేశ్యం ఏంటంటే, మీరు కూడా చక్కగా నేర్చుకొని మీ అంతట మీరు చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పే ప్రయత్నం మాత్రమే. అంతేగాని ఖచ్చితంగా నా దగ్గర రండి, నేను మీకు కాల్స్, టిప్స్, రికమెండేషన్ ఇచ్చేస్తాను, మిమ్మల్ని కోటీశ్వరులు చేసేస్తానని చెప్పట్లేదు. మీకు ఎన్ని ట్రైనింగ్‌లు తీసుకున్నా కూడా ఒక సెగ్మెంట్‌లో మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోలేకపోవచ్చు. ఒక సెగ్మెంట్‌లో మీరు వీక్ ఉండొచ్చు. సో, మీకు తగ్గ సెగ్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంట్రాడే ఆప్షన్స్‌లో మనకి ఇండెక్స్ ఆప్షన్స్ ఉంటాయి, లేదా స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి, లేదా ప్యూర్ ఈక్విటీ చేసుకోండి. క్యాష్ డెలివరీలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. లేదు, ఈవినింగ్ నాకు కుదురుతుంది, నేను మార్నింగ్ అంతా బిజినెస్‌లోనో లేకపోతే జాబ్‌లోనో బిజీగా ఉంటాను, క్రూడ్ అండ్ కమోడిటీ నేర్చుకోండి, చక్కగా చేసుకోండి. ఇలా చెప్పటమే నా ఉద్దేశం తప్ప, నేను ప్రతిరోజు లాభాలు చూపించి మిమ్మల్ని ఆకర్షించాలని నేను మాత్రం ప్రయత్నం చేయట్లేదు. మీరు జాయిన్ అవ్వకపోయినా నాకొచ్చే నష్టం ఏదీ లేదు. కాకపోతే నేను చెప్పేదేంటంటే, ఎక్కడో చోట నేర్చుకోండి. ఎంతో కొంత నేర్చుకోండి. మీ అంతట మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది నేను 100కి 100 సార్లు చెప్తూనే ఉన్నాననమాట. మీ అంతట మీరు నేర్చుకోకుండా స్టాక్ మార్కెట్‌లో ఎప్పటికీ సక్సెస్ అయితే అవ్వలేం. ఓకే. ఎంత నేర్చుకోవాలో అంతే నేర్చుకోండి. జీవితాంతం నేర్చుకున్నా కూడా మీరు స్టాక్ మార్కెట్‌లో పుస్తకాలు రాయగలరు గానీ, ట్రేడింగ్ అయితే చేయలేరు. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి
పూర్తి వివరాలైతే పొందండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి. ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌లో ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్‌లో అది కూడా ఇంట్రాడే ట్రేడింగ్‌లో స్టాక్ ఆప్షన్స్‌లో అసలు నష్టమంటూ లేకుండా విజయాల మీద విజయాలు లేదా అప్రతిహిత లాభాలు ఉండటం అంటూ జరగనే జరగదు. నష్టాలు కామన్. కంపు కామన్ లాగా నష్టాలు కామను. నష్టాలు ఎవరికైనా తప్పవు. నాకు కూడా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కాకపోతే నాకున్న అనుభవంతో వాటిని ఇమ్మీడియేట్‌గా సాధ్యమైనంత ఫాస్ట్‌గా రికవరీ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఖచ్చితంగా గమనించండి. నష్టాలు లేకుండా వ్యాపారం అంటూ ఉండనే ఉండదు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.